చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కుటుంబీకులకి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటల్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ సందర్భంగా అందరూ కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూద్దామండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో ప్రతి విషయాన్ని కూడా మనము చాలా జాగ్రత్తగా గమనిద్దాం. క్రైస్తవుల యొక్క జీవితం అంటే క్రైస్తవులు ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుల కొరకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాన్ని దాచాడు, ఎటువంటి పిలుపుని దేవుడు ఇచ్చాడు, ఎటువంటి పిలుపుని దేవుడు ప్రతి క్రైస్తవురాలికి దేవుడు ఇచ్చాడో, ఎన్ని విధాలుగా దేవుడు పిలిచి ఆశీర్వదించాడో, ఎన్ని విధాలుగా పిలిచి ఆ దేవుడు వారిని దీవించాడో మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకరు చదవాలి. జాగ్రత్తగా వినాలి. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా రాయబడి ఉంది. ఈ రాత్రి కాల సమయ వాక్యం వినడానికి వచ్చిన మీ అందరూ గమనించాల్సిన విషయం, దేవుణ్ణి ప్రేమించే వారికంట. ఎవరికి? దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం జరుగుతుందంట? అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మీరు ఎరుగుదురు. దేవుని స్తోత్రం. ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలి? ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు నిశ్చయముగా ఆయన సంకల్పము మన మీదకి వస్తుంది. మనము దేవుణ్ణి ప్రేమించాలి. ఆయన సంకల్పము చొప్పున దేవుడు మనం పిలుస్తాడు. అంటే ప్రతి మనిషి ఆ దేవుడు పిలవడానికి గల కారణం అనేది ప్రతి మనిషిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కరిని పాటలు పాడటానికి, ఆరాధన చేయడానికి, పరిచయం చేయడానికి, ప్రార్థన చేయడానికి, బైబిల్ అందించడానికి. అర్థమవుతుందా? ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు పిలుస్తాడు. మరి కొంతమందిని పాపముల నుంచి దేవుడు పిలుస్తాడు. ఎక్కడి నుంచి? పాపములో నుంచి. పాపమును విడిచి రా, నేను నిన్ను రక్షించేవాడును నేనే. ఎక్కడి నుంచి రావాలి? పాపముల నుంచి నువ్వు బయటికి రా. పిలుస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడంట? ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఒక చోట రాయబడింది వాక్యము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. చెప్పండి, లోకమును ఎంతో దేవుడు ప్రేమించాడు. అంటే లోకాన్ని ప్రేమించాడా? లోకములో ఉన్న వ్యక్తిని ప్రేమించాడా? చెప్పాలి, ఎవరిని ప్రేమించాడు? భూమి ఆకాశాలను దేవుడు ప్రేమించలేదు. చెప్పాలి, లోకములో ఉన్న వ్యక్తిని, అనగా భూమిలో నివసిస్తున్న వ్యక్తిని, భూమి ఆకాశముల కింద మధ్యలో ఉన్న వ్యక్తిని ఏం చేశాడంటే దేవుడు పిలిచాడు. ఎలాగా? ప్రేమించి పిలిచాడు. ఎందుకంట? పాపములో నుంచి మీరు బయటికి రావాలి, శాపంలో నుంచి మీరు బయటికి రావాలి, అనేకమైన లోక సంబంధమైన బంధకాల నుంచి మీరు బయటికి రావాలి. అయితే నిశ్చయముగా ఆయన సంకల్పము చొప్పున, దేవుడు సంకల్పం ఎప్పుడు పెట్టాడు నీ మీద? ఎప్పుడు ఆయన నిర్ణయించాడు? ఎప్పుడు ఆయన ఉద్దేశించాడు అంటే నీ తల్లి గర్భములో నువ్వు పడక మునిపే. చెప్పాలి, ఎవరి తల్లి గర్భంలో? చంటక్క ఆ తల్లి గర్భములో జ్యోతి పడక మునిపే. చెప్పాలి, ఆయన సంకల్పం అనేది నీ మీద ఎప్పుడో ఉంది. అయితే ఆయన సంకల్పాన్ని మర్చిపోయి నడవకూడదు. ఆయన సంకల్పాన్ని మర్చిపోయి మీరి మనము నడవకూడదు. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు రంగులమయము, లోకములో ఉన్నదంతయు ఆశ, లోకములో ఉన్నదంతయు జీవడంబం, లోకములో ఉన్నదంతయు రేపు నిశ్చయముగా గతించిపోతుంది. ఏది కూడా శాశ్వతము కానే కాదు. లోకాన్ని బట్టి కనుక మనం బ్రతికామంటే లోకములో
అనగా ఈ లోకములో ఎంతమందితో జీవిస్తారో, లోకానుసారంగా ఎంతమంది జీవిస్తారో, లోకములో పడి ఎంతమందితో బ్రతుకుతారో, రేపు ఈ లోకము ఎక్కడైతే పోయి కూర్చుంటుందో అక్కడే లోకానుసారంగా బ్రతికిన వాడు కూడా పోయి కూర్చోవాలి. అనగా ఈ లోకం ఏడబడుతుంది, పాపంలో పడుతుంది, అనగా మరణంలో పడుతుంది, పాతాళంలో పడుతుంది. కాబట్టి నువ్వు పాతాళానికి వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. వాక్యంలో రాయబడి ఉంది, ఒక్కరైనా నశించిపోవటం దేవుని చిత్తము కాదు. వారందరూ ఏమవ్వాలంట? వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి, వారి పాపాన్ని విడిచిపెట్టి, వారి శాపాన్ని విడిచిపెట్టి, పిలిచిన పిలుపుకు లోబడి ఆయన సంకల్పము చొప్పున చెప్పాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో ముందు నువ్వు దాన్ని గ్రహించాలి. అర్థమవుతుందా? చాలా మందికి పిలుపుకి గ్రహింపు ఉండదు. ఏముండదు? పిలుపుకి గ్రహింపు ఉండదు. దేవుడు నన్ను పాటలు పాడటానికి పిలిచాడా? పరిచయం చేయడానికి పిలిచాడా? బైబిల్ అందించడానికి పిలిచాడా? దేవుడు నన్ను పాపంలోంచి పిలిచి రక్షించాడు కదా, పాపంలోంచి పిలిచి దేవుడు నన్ను కాపాడాడు కదా. ఎందుకు పిలిచాడు? నేనేం చేయాలి? ఆయన పని, ఆయన పనులు ఎలా నేను నిమగ్నం అవ్వాలి, ఆయన పనులు ఎలా ముందుకెళ్ళాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి ఈ రాత్రికాల సమయమున ఆయన సంకల్పము చొప్పున, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆయన సంకల్పాన్ని నీ మీద ఉంచాడు. నువ్వు నశించిపోవడం దేవుని చిత్తము కాదు. నువ్వు రక్షణలోకి రావాలి, నీ భర్త రక్షణలోకి రావాలి, నీ కుటుంబీకులందరూ రక్షణలోకి చెప్పాలి, నీ కుటుంబీకులందరూ కూడా రక్షణలోకి రావాలి. కాబట్టి ఈ రాత్రికాల సమయమున మరి మేలు జరగడానికి దేవుడిని నమ్ముకుంటే, యేసుప్రభు వారిని నమ్ముకుంటే ఎప్పుడు ఎక్కడ ఎవరిని దేవుడు వదిలిపెట్టే దేవుడు కానే. అవునా కదా? చాలా మంది ఏం చెబుతారంటే, దేవుడు నన్ను వదిలేశాడంట. దేవుడు నన్ను వదిలేశాడేమో, నా ప్రార్థన వినట్లేదేమో, నా మొర వినట్లేదేమో, నా వేదన దేవుడు చూడట్లేదేమో, నా కన్నీటిని దేవుడు చూడట్లేదేమో, వదిలేశాడేమో, మా వాళ్ళందరూ దేవుళ్ళో ఉన్నారు, మేము ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదు, దేవుడు వదిలేశాడేమో అనుకుంటారు. అయితే దేవుని వాక్యం చెబుతుంది, ఒక్కసారి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినాక మనమన్నా దేవుని వదిలిపెడతామో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దయచేసి నిశ్చయముగా నీకు మేలు జరగటానికంట సమస్తమును సమకూడి చెప్పాలి. ఎవరికి మేలు జరగటానికి? ఆయన ప్రేమించి ఆయన సంకల్పం చొప్పున నడిచిన వారికంట మేలు జరగటానికి సమస్తాన్ని దేవుడు సమకూరుస్తాడంట. ఏం చేస్తాడు ఆయన? సమస్తాన్ని సమకూరుస్తాడు. సమకూర్చినట్టుంది. ఇప్పుడు దాకా ఏదో కొత్తలు ఉంటూనే ఉంటుంది, కానీ ఆ టయానికి ఏదో ఒక దిక్కు నుంచి దేవుడు నడిపించేస్తాడు. ఆ సమస్య, ఆ అక్కర, ఆ యొక్క విధానం అనేది దేవుడు తొలగిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి, నిశ్చయముగా ఆయన మనకు మేలు చేసేవాడు కాకపోతే, ఆయన మన మేలు కోరేవాడు కాకపోతే, ఆయన నిన్ను నన్ను రక్షించేవాడు కాకపోతే ఆయన భూలోకానికి రావాల్సిన అవసరం ఉందా లేదా? అవసరం లేదు. కానీ ఆయన నిన్ను నన్ను శాపము నుండి, పాపము నుండి, జన్మ పాపము నుండి, కర్మ పాపము నుండి ఆయన తప్పించాలనుకున్నాడు కాబట్టి, విడిపించాలనుకున్నాడు కాబట్టి, నీకు నాకు మేలు చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడంట చెప్పాలి? శరీరధారిగా భూమి మీదకి దిగి వచ్చాడు. కాబట్టి దయచేసి దేవుని వాక్యం చెప్తుంది, ఆయన పిలిచిన పిలుపుకు లోపడండి. ఏం చేయాలంటే ఆయన పిలిచిన పిలుపుకి లోపడండి. పిలిచిన పిలుపు అంటే ఏంటి? పాపంలోంచి దేవుడు నిన్ను పిలిచాడు కాబట్టి నువ్వు దేవుడికి లోపడాల, మనుషులు కాదు. గుర్తుపెట్టుకు, ఎవరికంట? దేవుడికి లోపడాలి. మనం దేవుని సన్నిధికి లోపడాలి, దేవుని వాక్యానికి లోపడాలి, దేవుని యొక్క వాక్యానికి విధేయత నువ్వు చూపించాలి. మరి ఎవరికి కూడా నువ్వు లోపడాల్సిన అవసరము లేదు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, నీకు మేలు కలుగుటకి సమస్తమును సమకూర్చబడతాయి. మేలు అద్భుతంగా జరుగుతాయి, ఆశ్చర్యంగా జరుగుతాయి, ఉన్నతంగా జరుగుతుంది. నువ్వు ఖచ్చితంగా నిలబడాలి. అవునా కదా? మనం కరెక్ట్గా ఉంటే దేవుని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనం ఖచ్చితంగా లేకుండా దేవుని క్వశ్చన్ చేయలేం. కాబట్టి మనం ఫౌండేషన్ కట్టుకుండాలి, విశ్వాస జీవితం కట్టుకుండాలి, భక్తి జీవితం కట్టుకుండాలి, మనం వేసే పునాది కరెక్ట్గా ఉండాలి. ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఇట్లాంటి ఇల్లు చెప్పాలి, ఎన్ని కావాలంటే అన్ని కొనిపెడతాడు దేవుడు. దేవుని స్తోత్రం. మనం కరెక్ట్గా ఉండాలి. ముందు ఎట్లా ఉండాలి? ముందు మనం కరెక్ట్గా ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి దేవుడు నిశ్చయముగా పిలిచిన పిలుపు